హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి ఎలా కలుపుకుందామో చూసేద్దాం. చిక్కుడుకాయ ఆవకాయకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 2K వ్యూస్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఆ పచ్చళ్ళే నచ్చుతున్నాయి కాబట్టి ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసాను. కాలీఫ్లవర్ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని సన్నగా తరిగేసి వేడి నీళ్ళలో వేయలేదండి, మామూలు వాటర్లోనే వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసి ఒక పూటంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. ఇంకా కారం ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, వెల్లుల్లిపాయలు, ఆయిల్, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు ఒక 1/2 స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. 4 నిమ్మకాయలు. ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుందాం. ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు పొడి చేసేసుకుందాం. ఆవాలు మెంతులు పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకుందాం. ఇంతే సరిపోతుంది. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఎలా దంచేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. నిమ్మకాయలు కూడా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి రసం తీసేసుకున్నానండి. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మన కాలీఫ్లవర్ ముక్కలు మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, ఇలా మీడియం సైజులో తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా అన్ని అందులో యాడ్ చేసేసుకుందాం. కారం నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ ఇందులో సగానికి తక్కువగా వేసుకుందాం. ఫుల్ గ్లాస్ కారం తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు సాల్ట్ వేసుకుందాం. నేను సాల్ట్ ఇంత తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం. మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం ఆవాలు మెంతుల పొడి, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. పోపు పెట్టుకుంటాం కదా, అప్పుడు మిగతా ఆయిల్ పోసుకుందాం. నిమ్మరసం ఇప్పుడు వేయనండి. పోపు పెట్టుకున్నాక అది చల్లారిపోయినాక అప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుంటాను. దీన్ని అంతా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేశాక ఇలా వచ్చిందండి. ఇప్పుడు నేను దీన్ని పోపు రెడీ చేసుకుంటాను. పోపు పెట్టేసుకున్నానండి. ఈ పోపు ఇప్పుడు అందులో వేసేసుకుంటాను. దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇది కొంచెం వేడి ఉంది. ఆ వేడి కూడా చల్లారిపోయాక అప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ముందే యాడ్ చేసేసుకుంటే ఈ వేడి మీద చిరుచేదు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు కూడా కరివేపాకు యాడ్ చేసుకోలేదు. కరివేపాకు యాడ్ చేసుకుంటే 1 or 2 days మాత్రమే ఆ టేస్ట్ బాగుంటుంది. తర్వాత టేస్ట్ పాడైపోతుంది, పచ్చడి కూడా పాడైపోతుంది. మా ఫ్రెండ్ చెప్పింది, ఇలా పచ్చళ్ళు కలుపుకునేప్పుడు 1 or 2 months నిల్వ ఉంచుకోవడానికి మనం పోపు పెట్టుకునేటప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుంటాం కదా, అవి కూడా స్కిప్ చేసేయడం బాగుంటుంది. అంటే ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ అవి కూడా స్కిప్ చేసేయడం వలన ఇంకా పచ్చడి మనం కొంచెం బయట పెట్టుకున్నా కూడా కలర్ చేంజ్ కాదు, టేస్ట్ మారదు అని చెప్పింది. మీ ఇష్టం, యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. కరివేపాకు అయితే నేను యాడ్ చేయను. మళ్ళీ ఈ అమ్మాయి ఒక దాంట్లో కూడా కరివేపాకు వేయట్లేదు అని మీరు అనుకోవద్దు. మీకు కావాలంటే మీరు వేసుకోండి. నిలవైతే ఉండదు. ఇది ఎక్కువ రోజులు ఉండదులే, 1 week కన్నా ఎక్కువ ఉండదు మనకి. ఈ లోపే తినేస్తారు అనుకో. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇందులో నిమ్మరసం కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు అన్నీ చెక్ చేసుకుందాం. పులుపు, కారం, ఉప్పు అన్నీ ఇది ఇలా కలిపేసుకుని చెక్ చేసుకుందాం. ఈ పచ్చడి రేపటికి బాగుంటుందండి. రేపటికి మొత్తం సగానికి తగ్గిపోతుంది ఇది, ఈ పచ్చడి అంతా. రేపు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం. ఉప్పు మనం ఫస్టే సరిపడా వేసేసుకున్నా కూడా అది ఎక్కువ ముక్కకి పట్టేస్తుంది.
చూసి కలుపుకోవాలి. మన క్యాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ ఆవకాయ లాగే దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వండి. దాన్ని చాలా బాగా హిట్ చేశారండి. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దీన్ని కూడా అలాగే హిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.